శ్రీ రాజరాజేశ్వర క్షేత్రం వేములవాడలో ఉంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాను. సో హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్స్ ఉంది. వరంగల్ నుంచి 113 కిలోమీటర్స్ ఉంటుంది. విజయవాడ నుంచి 300 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఈ దేవాలయాన్ని పశ్చిమ చాళుక్యులు నిర్మించారు. దీని పురాణాల ప్రకారం ఈ టెంపుల్ నిర్మించింది రాజాదిత్య. అప్పుడు పరిపాలించిన రాజు కూడా రాజాదిత్యనే. ఈ గుడి 1200 సంవత్సరాల పురాతనమైనది. 750 నుంచి 973 కామన్ ఎరాలో కట్టిన టెంపుల్ ఇది. పురాణాలు చూసుకుంటే అర్జునుని మునిమనోడు నరేంద్రుడు బ్రహ్మహత్య పాపకాన్ని కడిగేసుకోవడానికి దేశం మొత్తం తిరుగుతున్నాడు ప్రతి టెంపుల్ని. ఇప్పుడు ఈ గుడి కనబడింది. ఈ గుడిలో వచ్చి ఆ కొలంలో తపస్సు చేస్తుంటే తనకు ఆ నీళ్ళల్లో శివలింగం కనబడ్డదట. ఆ శివలింగాన్ని పెట్టుకొని జపం చేస్తుంటే శివుడు ప్రత్యక్షమై ఆ బ్రహ్మహత్య పాపకాన్ని కడిగేశాడట. నార్మల్ డేస్లో ఇంత క్రౌడ్ ఉండదు. నేను వచ్చింది కార్తీక సోమవారం రోజు కాబట్టి చాలా క్రౌడ్ ఉంది ఈరోజు. టెంపుల్ ముందట రోడ్స్ అన్ని చిన్న చిన్నగా ఉంటాయి. ఇక్కడ దేవుడిని రాజన్న అని పిలుస్తారు. తెలంగాణలో చాలా పురాతనమైన టెంపుల్ ఇది. ఈ టెంపుల్లో భిక్షాటన ఎక్కువ జరుగుతుంటుంది. కార్తీక సోమవారం కాబట్టి గుడికి ఎదురుగానే ఇలా కార్తీక దీపాలు వెలిగిస్తారు. వాళ్ళ మొక్కులు కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఈ దీపాన్ని 365 ఒత్తులతోని నూనెలో కానీ నెయ్యిలో కానీ ముంచి వెలిగిస్తారు అనమాట. సంవత్సరం మొత్తం దీపం పెట్టిన పుణ్యం వస్తుంది అనేది భక్తుల నమ్మకం. ఈ క్యూ నుంచే శీఘ్ర దర్శనం జరుగుతుంది అనమాట. శీఘ్ర దర్శనానికి ఒక స్పెషల్ టికెట్ ఉంటుంది. 100 రూపీస్ టికెట్ తీసుకోవాలి. ఇక్కడ భక్తులకు డ్రింకింగ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. చిన్నపాటి వాటర్ ప్లాంటే పెట్టారు వీళ్ళు. ఇదే కళ్యాణ వేదిక. ఇక్కడ ఉత్సవ విగ్రహాలను పెట్టి కళ్యాణం చేస్తుంటారు. ఈ పూజ దంపతులకు మాత్రమే పాసిబుల్ అవుతుంది. ఇక్కడ తలనీలాలు తీస్తారు అనమాట. చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అందరికి ఇక్కడనే తలనీలాలు తీస్తారు. కళ్యాణ కట్ట మీదనే తలనీలాలు తీస్తారు. టికెట్ ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ మాత్రమే. ఇప్పుడు నేను మీకు ధర్మగుండం చూపించబోతున్నా. ఈ ధర్మగుండం మధ్యలో శివుడు తపస్సు చేసుకుంటున్న విగ్రహం ప్రతిష్ఠించి ఉంటుంది. భక్తులు ఈ ధర్మగుండంలో మునిగి దర్శనానికి వెళ్తారు. వాటర్ అయితే చాలా స్మెల్ వస్తున్నాయి. చాలా మంది భక్తులు ఇక్కడ సోప్స్ షాంపూస్ తోనే స్నానం చేయడం వల్ల ఇలా పొల్యూట్ అవుతున్నాయి వాటర్. ఇక్కడ కొంతమంది ధర్మగుండంలో మునగ్గానే వాళ్ళ ఒంటి మీదకి దేవుడు వస్తున్నారు అనేది వీళ్ళ నమ్మకం. నేను కూడా కొంతమందిని చూశాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. పెళ్ళైన దంపతులు కొంతమంది పెళ్లి బట్టల మీదే వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకొని వెళ్తారు. నేను మీకు గుండం ఫుల్ వ్యూ చూపిస్తున్నా చూడండి. సో ఇదే మొత్తం గుండము. ఈ జాలీలు మొత్తం కొబ్బరికాయలు లోపల వేసి దాన్ని క్లీన్ చేయడం కష్టమవుతుందని చెప్పేసి ఆ జాలీలు కట్టారు. అన్ని నెట్స్ పెట్టడం వల్ల కొబ్బరికాయలు వాళ్ళు గుండంలోకి విసిరినప్పుడు దాని మీద పడిపోతున్నాయి. లేకపోతే ఆ కొబ్బరికాయలు కూడా లోపలికి వెళ్ళి అవి కుళ్ళిపోయి ఇంకా వాటర్ పొల్యూట్ అవుతుందని వాళ్ళు అలా పెట్టారనమాట. ఇదివరకు ఇవి లేవు. ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ ఇవి లేవు. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే ప్రసాదాలు ఉంటాయి. ఈ ప్లేస్ గుండం దాటిన తర్వాత అభిషేకం టికెట్లు, అన్నపూజ టికెట్లు, కోడె కట్టడానికి టికెట్లు అన్నీ ఈ రైట్ సైడ్లోనే ఉంటాయి అన్నమాట. ఈ ఎద్దులను దేవస్థానమే చూసుకుంటుంది. ఈ ఎద్దులను కోళ్ళావులని పిలుస్తారు ఇక్కడ. ఈ కోళ్ళావుల మొక్కు చెల్లించుడు ఇక్కడ ప్రత్యేకత. పొద్దు నుంచి సాయంత్రం వరకు కొన్ని కోళ్ళావులు ఉంటాయి. తర్వాత మళ్ళీ షిఫ్ట్ చేయించుతో ఇంకొన్ని కోళ్ళావులు వస్తాయి. వీటిని పంపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ వేరే వాటిని గోశాల నుంచి తీసుకొస్తారు. ఇప్పుడు ఇవే గోశాల నుంచి వచ్చాయి. వాటిని పంపించాక వీటిని లోపలికి రానిస్తారు. ఇవి దారిలో ఉండడం వల్ల మొత్తం పబ్లిక్ అంతా స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూస్తుంది నైట్ వ్యూ లో ఉన్న టెంపుల్. కలర్ఫుల్ లైటింగ్ తో ఫుల్ మెరుస్తుంది. భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వలన 2-3 లైన్లలో దర్శనాలు చేయడం స్టార్ట్ చేపించారు. కార్తీక సోమవారం స్పెషల్ కింద టపాసులు వెలుస్తున్నారు అనుకుంటా.
ఈ ఆలయంలో బాలత్రిపుర సుందరి, ఉమామహేశ్వర స్వామి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించి ఉంటాయి. బాలత్రిపుర సుందరి విగ్రహం వద్ద కుంకుమ పూజ కూడా చేస్తారు. భక్తుల రద్దీ ఎక్కువ ఉండడం వల్ల 3 క్యూలలో లోపలికి పంపుతున్నారు. కోల్డాంగ్‌ను గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ ప్లేస్‌లోనే కట్టేస్తారు. మనం బహుశా ఏ హిందూ టెంపుల్‌లోనూ దర్గా చూసుండము. ఈ వేములవాడలో మాత్రం దర్గా ఉంటుంది. ముస్లిం మతానికి చెందిన ఒక వ్యక్తి శివుడికి ప్రియభక్తుడట. ఈ దర్గా అతనిదే అని ఇక్కడ వాళ్ళు ఇచ్చిన సమాచారం. ఈ గుడి గజస్తంభం చాలా ఎత్తులో ఉంటుంది. భక్తులు ఇక్కడ కుంకుమ పసుపుతో పూజ చేస్తారు. ఇదే సింహద్వారము. చాలా ఎత్తుగా ఉంటుంది. చాలా బరువుగా, దృఢంగా ఉంటుంది. ఇక్కడ కోడె టికెట్‌ని చెక్ చేశాకనే కోడెని తీసుకెళ్ళనిస్తారు. ఇది అభిషేకము, అన్నపూజ మండపం ఇది. అభిషేకము, అన్నపూజ 2 ఉదయం 12 లోపే అయిపోతాయి. ఇప్పుడు చూపించేటి నైట్ వ్యూ టెంపుల్ విజువల్స్ ఇవి. చాలా బావుంటాయి. కలర్‌ఫుల్ లైట్స్‌తో డెకరేషన్ చేస్తారు. టెంట్స్ ఏస్తారు. అన్నదానం కూడా ఉంటుంది. చాలా మంది భక్తులు గుడిలోనే పడుకుంటారు. ఇక్కడే లడ్డూల టికెట్స్, పూజ టికెట్స్ ఇస్తారనమాట. సో ఈ టికెట్స్ అన్ని మార్నింగ్ వరకే ఉంటాయి. ప్రసాదం టికెట్స్ ఎప్పుడైనా ఇస్తారు. సో ఈవినింగ్ టైంలో ఏ పూజ ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉండడం వల్ల ఇక్కడనే పడుకుంటారు.